Hello everyone, welcome to today's Press Information Bureau analysis for the UPSC aspirants. We will go into detail each and every topic which are relevant to the examination and important in the point of examination. Okay, exam point of view lo ఏవేవి important అనిపిస్తున్నాయో entire topics నేను cover చేస్తానండి. So let's get into the session. Report చూడండి. Prime Minister pays homage to Rishi Bankim Chandra Chattopadhyaya on his Jayanti. 27 June రోజు బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారి జయంతి అండి. ఆయన సంగతి తెలిసిందే, వందే మాత్రం రాసింది ఆయనే. ఆయన గురించి ఈరోజు కొద్దిగా తెలుసుకోబోతున్నాం. అలాగే ఆయన రాసిన ఆనంది మత్ బుక్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేనికి సంబంధించి ఆయన రాశారు అనేది we will learn today in detail. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఆయన యొక్క బర్త్ యానివర్సరీ 27 June. మన నేషనల్ సాంగ్ వందే మాత్రం ఆయన రాసిన ఆనంద్ మత్ అనే ఒక నావెల్ నుండి తీసుకోబడిందండి. ఆనంద్ మత్ అనే నావెల్ నుండి తీసుకోబడింది. ఈ ఆనంద్ మత్ నావెల్ మొత్తం సన్యాసి అప్రైజింగ్ మీద రాశారండి. ఏంటి సన్యాసి అప్రైజింగ్ అంటే? సన్యాసుల తిరుగుబాటు. ఏంటిది యాక్చువల్? దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందులో ఉన్న సెకండ్ వర్స్ నుండే వందే మాత్రం తీసుకున్నారు, సేమ్ నావెల్ నుండి. ఈయన ఒక బెంగాలీ యొక్క రెనాయిసెన్స్ లిటరరీ అంటే లిటరేచర్ లో ఒక కొత్త అధ్యాయం తయారు చేసిన వ్యక్తి ఈయన. ఒక కీ ఫిగర్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. టోటల్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఈయన వెరీ ఫేమస్. అండ్ ఈయన రాసిన ఈ ఆనంద్ మత్ అనేది కూడా వెరీ ఫేమస్. ఓకే, ఈ సన్యాసి అప్రైజింగ్ గురించి ఏంటో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సన్యాసి అప్రైజింగ్ మనకు తెలుసు, హిందూయిజంలో సన్యాసి ఎవరండి రెనౌన్సియేషన్ ఇచ్చారు అంటే కంప్లీట్లీ వరల్డ్ లగ్జరీస్, వరల్డ్ ప్లెజర్స్ అన్ని వదిలేసిన వ్యక్తి, ఎలాంటి అటాచ్మెంట్స్ ఏవి లేని వాళ్ళని సన్యాసి అంట. ఓకే, వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఎందుకు చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. చూడండి, లో అండి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయిందండి. బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఓకే, బక్సర్ అయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ చేసుకుంది. బక్సర్ యుద్ధం తర్వాత ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బీహారు, బెంగాలు, ఒరిస్సా ఒక దివానీ రైట్స్ వచ్చేసాయి. ఏం రైట్స్? దివానీ రైట్స్. దివానీ రైట్స్ అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. సో అంటే ఇక్కడ నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ ఎవరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేశారు? ఇక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ నుండి, విలేజ్ పెద్ద మనుషుల నుండి, హెడ్మెన్ నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఇదే టైంలో 1770లో కరువు వచ్చిందండి. పెద్దగా దారుణమైన కరువు వచ్చింది, ఫెమైన్. అయినా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ జామీన్ చూపించలే. ట్యాక్స్ రేట్లు పెంచుకుంటూ పోతూనే ఉంది, కట్టమని చెప్తూనే ఉంది. ఓకే, ఈ ట్యాక్స్ పేలు ఇంత హార్ష్ ఎకనామిక్ ఆర్డర్ ఉన్నాయి, ట్యాక్స్ పే చేయాల్సి తప్పలేదు వీళ్ళకి. ఏ టైంలో ఈ ల్యాండ్ లార్డ్లు, హెడ్ మ్యాన్ నుండి, అంటే ఇప్పుడే కాదు, ముఘల్ రూల్ నుండి చూసుకున్నా కానీ ఈ ల్యాండ్ లార్డ్, హెడ్ మ్యాన్ దగ్గర నుండి సన్యాసిస్ అదేంటి, భిక్షం తెలుసు కదా, ఆర్మ్స్ అండ్ గ్రాంట్స్ ఏవైనా డొనేషన్లు ఉంటే తీసుకుంటూ ఉండేవాళ్ళు.
కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ల్యాండ్ లార్డ్ల హెన్స్బ్యాన్ పరిస్థితే బాగాలేదు ఇప్పుడు. ఏంటి వీళ్ళకే ట్యాక్సులు కట్టమంటున్నారు కరువు వచ్చినా కానీ. మరి ఎవరు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళే కట్టలేకపోతుంది, వాళ్ళే ఇబ్బందులు ఉండేటప్పుడు ఈ వీళ్ళు ఎలా బెనిఫిట్ అవుతారు? వీళ్ళకి ఎలా వస్తుంది డబ్బు? రాలేదు కదా. ఈ టైంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమందంటే కొన్ని మాటలు మాట్లాడిందండి. ఎలా అంటే వీళ్ళందరూ ఈ సన్యాసులు ఎవరున్నారో వీళ్ళు ట్రేడింగ్ పిలిగ్రిమ్స్ అని ఒక ముద్ర వేసేసింది. అంటే వ్యాపారం చేస్తున్న భక్తులు ఆ టైప్లో. జిప్సీస్ ఆఫ్ హిందుస్థాన్ అని అంది. జిప్సీస్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు హిందుస్థాన్లో వీళ్ళు అనేసి ఆ ముద్ర వేసింది. ఎవరి మీద? వీళ్ళ మీద. ఇంకా లాలెస్ మెండికన్స్ అంది, రిలీజియస్ వ్యాగ్రెంట్స్ అంది. ఇలాంటి రకరకాల పేర్లతో పిలవడం మొదలుపెట్టింది సన్యాసులకి. అలాగే కాకుండా ఈ సన్యాసుల దగ్గర కూడా వీళ్ళు వెళ్తున్న పిలిగ్రిమ్స్ మీద సన్యాసుల దగ్గర కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది బ్రిటిష్ గవర్నమెంట్. అర్థమవుతుందా? హెడ్ మ్యాన్ దగ్గర కలెక్ట్ చేసింది, సన్యాసుల దగ్గర కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ట్యాక్స్ పెంచుకుంటూ పోతున్నాడు. ఈ హార్ష్ ఎకనామిక్ ఆర్డర్ వల్ల ఈ సన్యాసులకి ఇంకా తట్టుకోలేక తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఈ తిరుగుబాటు చేశారు. ఈ సన్యాసుల్లో అండి కొద్దిగా వీళ్ళు కూడా ఉండేవాళ్ళండి. ఎవరు? ముందు బ్రిటిష్ లో సోల్జర్స్ ఉండేవాళ్ళు. సోల్జర్స్ ఉండేవాళ్ళు. అక్కడ బ్రిటిష్లో నచ్చక వాళ్ళు సన్యాసుల్లో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది రూరల్ పీపుల్ కూడా, అంటే ఈ తిరుగుబాటులో పూర్ పీపుల్ కూడా కలిశారు. అలాగే కొంతమంది హెడ్ మెన్ కూడా ఇందులో. ఈ సన్యాసుల్లో హిందూ సన్యాసులు ఉన్నారు, అలాగే ముస్లిమ్స్ కూడా యాడ్ అయ్యారండి. కొంతమంది హెల్ప్ చేశారు. వాళ్ళని ఫకీర్స్ అనేవాళ్ళు. వీళ్ళు కూడా హెల్ప్ చేశారండి సన్ రైజింగ్ అప్పుడు ఈ తిరుగుబాటులో. ఓకే, ఈ తిరుగుబాటు చేయడంలో ఏం చేశారంటే వీళ్ళు బ్రిటిష్ కంపెనీస్ మీద రైడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే దాడి చేసి అన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళు కూడా బ్రిటిష్ అండ్ రైడెడ్ అన్ని ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్ రైడ్ చేయడం మొదలుపెట్టారు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అప్రైజింగ్. ఓకే, వీళ్ళ మీద రకరకాల సన్యాసి లూటర్స్ అని ఫిక్స్ చేశారు, రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు వీళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు. అర్థమైంది కదా ఎందుకు వీళ్ళు చేశారు. ఒక విధంగా స్ట్రాంగ్ అవ్వడం మొదలుపెట్టారు వీళ్ళు. కానీ వారెన్ హాస్టింగ్స్ వచ్చాక 1771లో 150 అన్ఆర్మ్డ్ సన్యాసిని చంపించేశారు. ఇలా ఒక 50 సంవత్సరాలు ఇది వరకు వెళ్ళింది. కానీ స్లోలీ 1820లో ఇది టోటల్ గా అణచివేయబడింది. అర్థమైంది కదా సన్యాసి అప్రైజింగ్ గురించి ఎందుకు స్టార్ట్ చేశారు, ఏమైంది, ఏం చేశారు, వాళ్ళకి ఏం ముద్ర పడింది. ఈ టోటల్ సన్ రైజ్ అప్రైజింగ్ గురించి ఆనంద్ మఠ్లో బంకిం చంద్ చటర్జీ గారు మెన్షన్ చేశారు. 1882 రాసింది. దాంట్లోనే వందే మాత్రాన్ని తీసుకున్నారు. ఇక్కడ మీకు ఇంకా చెప్పదలసింది ఏంటంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు. లైక్ రెబల్ ఎవరెవరు చేశారు అనేసి. అంటే ఈ సన్యాసి అప్రైజింగ్ ఎవరు కింద జరిగింది. ఒకరు వచ్చేసి చిరాగ్ అలీ అనే ఒక వ్యక్తి, ముస్లిం ఫకీరు, మూసా షా. ఓకే, అంటే వీళ్ళు మూవ్మెంట్ చేసిన వ్యక్తుల్లో. ఇంకా మజ్నూ షా, వీళ్ళందరూ ఫకీర్స్ అండి, ముస్లిమ్స్. అలాగే హిందూలో చూసుకుంటే భవానీ పాఠక్, దేవి చౌదరాని, వీళ్ళు సన్యాసులు అంటే హిందూ సన్యాసులు. ఈ సన్యాసులు ఇంకా అనాలంటే దశనమి నాగ సన్యాసిస్ అంటారండి. వీళ్ళు ఆ సెక్టర్ చెందిన వాళ్ళు దశనమి నాగ సన్యాసిస్. ఈ నాగ సన్యాసిస్ గురించి మాట్లాడితే వీళ్ళు క్లోత్స్ వేసుకోరని, దే డోంట్ వేర్ క్లోత్స్.
ముస్లిమ్స్ లోకి వచ్చేటప్పటికి మద్రసా సూఫీ ఆర్డర్ వాళ్ళు అండి. ఓకే, మద్రసాకు చెందిన సూఫీకి సంబంధించిన వాళ్ళు దశనామి నాగ సన్యాసులు. ఓకే, భవానీ పాఠకులు వీళ్ళు, దేవి చౌదరాని వాళ్ళు హిందూస్. ఓకే, నాకు చెప్పాను సమ్ ఆఫ్ ద సన్యాసెస్ వేర్ నాగ సాధుస్, దట్ ఈస్ అసెటిక్స్ హు హాడ్ రెనౌన్స్డ్ క్లోత్స్. అంటే బట్టలు కూడా వేసుకోరు వీళ్ళు, కానీ కొంతమంది క్లోత్స్ వేసుకుంటారు ఇందులో. అండ్ పర్మిటెడ్ టు మ్యారీ ఆల్సో. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ అబౌట్ సన్యాసి uprising. Let's get into the next article. The Thwarchand Gehlot launches website for Nasha Mukt Bharat Abhiyan. Nasha తెలుసు కదండి, డ్రగ్, మత్తు. ముక్త భారత్ అభియాన్, మత్తు నుండి విముక్తి చేయాలి దేశాన్ని మొత్తం అనే ఒక స్కీము లాంచ్ చేశారు లాస్ట్ ఇయర్. ఓకేనా, దాని గురించి ఒక వెబ్సైట్ లాంచ్ చేశారంట. as on International Day Against Trade Abuse and Illicit Trafficking. Drug abuse తెలుసు కదా, అండ్ illicit అంటే అక్రమ ట్రాఫికింగ్, రవాణా. దీని గురించి నషాముక్త భారత్ అభియాన్ అనే స్కీమ్ లాంచ్ చేశారు. అది ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, దాని గోల్ ఏంటి, మొత్తం మనకు తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ రోజు అదే ఈ పర్టికులర్ 26 జూన్ ని ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అని అంటారు. దేని గురించి అబ్జర్వ్ చేస్తారు, ప్రపంచాన్ని మొత్తం అబ్జర్వ్. సస్టైనబుల్ వరల్డ్ ఫ్రీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే డ్రగ్ అబ్యూస్ నుండి విముక్తి చేయాలి అందరిని అనేసి. దీని యొక్క మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శ్రీ త్వార్చంద్ గెహ్లోట్ గారి ప్రెజెన్స్ లో జరిగింది. ఆయన మెన్షన్ ఒకటే, ఇండియాని మొత్తం సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే డ్రగ్ అబ్యూస్ నుండి దూరం చేద్దాము, క్లీన్ చేద్దాము అని ఒక డెసిషన్ తీసుకొని ఆయన పట్టుదల మీద ఆయన ఉన్నారు. దానికి సంబంధించి ఏంటి చేశారు, లెట్స్ సి. నషాముక్త భారత్ అభియాన్ స్కీమ్ గురించి చూద్దాం ఫస్ట్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ 2021 లో నషాముక్త భారత్ యాక్షన్ ప్లాన్ చేశారండి 2021 లో. ఓకే, ఆల్మోస్ట్ 272 ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇండియాలో మొత్తం. చూడండి, 272 ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అందులో ప్లాన్ క్రియేట్ చేశారు. ఈ ప్లాన్ ని లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. డ్రగ్ యాక్షన్ సంబంధించి ఎలా క్లీన్ చేయాలి, ఎలా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎలా రిహాబిలిటేషన్ సెంటర్స్ క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఈ ప్లాన్ లో క్లియర్ గా మెన్షన్ అయి ఉంది. ఈ ప్లాన్ యొక్క హైలైట్స్ చూద్దాం. ఇదేంటి, కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ నార్కోటిక్స్ బ్యూరో ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్, ఈ ముగ్గురు కలిపి కంబైన్డ్ ఎఫర్ట్ ఇది. ఈ ప్లాన్ ఏం చేస్తుంది, అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ మీద, ఇన్స్టిట్యూషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మనం విన్నది చూస్తుంటే యూత్ ఎక్కువగా డ్రగ్ అబ్యూస్ బ్యూరో అవుతున్నారు, డ్రగ్ అలవాటు పడిపోతున్నారు, మత్తుకు అలవాటు పడిపోతున్నారు. మనకు తెలుసు డ్రగ్ దొరకకపోతే సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా మనం చాలా న్యూస్ లో చూసాం. సో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా దీనికి ఫోకస్ పడింది. యూనివర్సిటీ క్యాంపస్ మీద, స్కూల్ పిల్లలు కూడా డ్రగ్ జరిగింది. కమ్యూనిటీలో కూడా, సొసైటీలో కూడా దీని గురించి మాట్లాడతారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడతారు. చెప్పాను కదా, రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి కూడా చేస్తారు. ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తారు. లైవ్లీహుడ్ సపోర్ట్ ఫర్ ఎక్స్ డ్రగ్ అడిక్ట్స్, మొత్తం బానిస అయిపోయి అంతా లాస్ అయిపోతారు, ఇజంట్ ఇట్. వాళ్ళకి లైవ్లీహుడ్ క్రియేట్ చేయాలి. ఏదైనా వాళ్ళు ఏం ఉంచుకోలేదు, అన్ని పోగొట్టుకుంటారు కదా. వాళ్ళకి రిహాబిలిటేషన్ అయ్యాక, మత్తు నుండి దిగాక, నార్మల్ మనిషి అయ్యాక వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి క్రియేట్ చేయాలి. సో దాని గురించి కూడా ఇందులో ప్లాన్ లో మెన్షన్ చేశారు. దీని అంతా మెన్షన్, ఇవన్నీ పాయింట్స్ మీద ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ రిమాండ్ డైరెక్షన్. ఓకే, డ్రగ్ యొక్క డిమాండ్ ని తగ్గించే పీరియడ్ ఒక ప్లాన్ క్రియేట్ చేశారు. అది 2018 to 2025 వరకు రన్ అవుతుంది. which aims to reduction, drug abuse reduction, de-addiction, rehabilitation of affected individuals and their families kuda, strong education. Okay, ivanni provide chestar as per this action plan. Significance and manaku telusinde, డ్రగ్ అబ్యూస్, ఇల్లిసిట్ ట్రాఫికింగ్ వల్ల సొసైటీ ఎంత ఇబ్బందులు పడుతుందో మనకు తెలుసు. సో ఇలాంటిది కంట్రోల్ అయితే హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్ తరఫు నుండి, సోషల్ డిపార్ట్మెంట్ తరఫు నుండి, ఎన్సీబీ తరఫు నుండి యూత్స్ మీద ఫోకస్ చేయడం వల్ల తగ్గింది అంటే వి విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ డ్రగ్ అబ్యూస్. సో ఆబ్వియస్లీ ఒక హెల్తీ ఇండియాని చూడొచ్చు.
ఇజంట్ ఇట్? అది దీన్ని మెమరైజ్ చేసుకుంటూనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ గురించి మాట్లాడతాం. అలాగే ఒక 6 డే నషాముక్త భారత్ సమిట్ జరిగింది. దాని మీద ఈ లాంచ్ ఆఫ్ సెవరల్ ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు. ఈ లాంచ్ అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఓకే, దిస్ ఇస్ దట్ వెబ్సైట్. చూడండి, నషాముక్త భారత్ అభియాన్ వెబ్సైట్ ఇదే. దీంట్లో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అప్లోడ్ చేస్తుంటారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. ప్లెజ్ తీసుకోవడం, యాక్టివిటీస్ ఏం చేస్తారు, కాంటాక్ట్ నెంబర్, ఇమీడియట్ కాంటాక్ట్, ఎవరికైనా డ్రగ్ ఎక్కడైనా సేల్ అవుతుందని తెలుస్తుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి చేయవచ్చు, టోల్ ఫ్రీ నెంబర్కి అండ్ ఎవ్రీథింగ్. సో ఈ వెబ్సైట్ నేమ్ ఈస్ నషాముక్త భారత్ అభియాన్. మనకు తెలిసింది కొన్ని ఫ్యాక్ట్స్. June 26 is observed as the International Day Against Drug Abuse and Illicit Trafficking. Aim ఏంటి? Strengthening action and cooperation achieving the goal of world free of drug abuse. Theme very important అండి, షేర్ డ్రగ్ ఫ్యాక్ట్స్ టు సేవ్ లైఫ్స్. చూసారా, షేర్ డ్రగ్ ఫ్యాక్ట్స్ టు సేవ్ లైఫ్స్ అంటే డ్రగ్ మీద ఏమేం ఫ్యాక్ట్స్ ఉన్నాయో, దానివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా సేల్ అవుతుందని తెలిసి అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫ్యామిలీని కాపాడండి, మీ కొలీగ్ని కాపాడండి, ఫ్రెండ్ని కాపాడండి, ఎవరున్నా కాపాడండి. దట్ ఈస్ ఒక మెయిన్ ఉద్దేశం. దానికోసమే ఈ వెబ్సైట్ క్రియేట్ చేశారు. సో అదే థీమ్ గా కూడా మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఒక నెక్స్ట్ ఆర్టికల్ సేమ్. ఇప్పుడు మనం నషాముక్త భారత్ అభియాన్ గురించి మాట్లాడాం, అంటే డ్రగ్ అబ్యూస్ గురించి మాట్లాడాం. పిఎం గారు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద డ్రగ్ ట్రేడ్ మాట్లాడారు, మెసేజ్ ఇచ్చారు. సో మనము ఈ డ్రగ్ ట్రేడ్ గురించి మాట్లాడాలి, డ్రగ్ వ్యాపారం గురించి మాట్లాడదాం. ఇల్లిసిట్ అంటే అక్రమ వ్యాపారం గురించి, ఇల్లిసిట్ అక్రమ వ్యాపారం గురించి మాట్లాడదాం. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రకారము ఇండియాని వన్ ఆఫ్ ద మేజర్ హబ్స్ ఆఫ్ ఇల్లిసిట్ డ్రగ్, అక్రమ డ్రగ్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మెన్షన్ చేసింది ఇండియా. ఎవరు? UNODC రీసెంట్. అంటే మన దగ్గర ఇండియాలో డ్రగ్ వ్యాపారం చాలా దారుణంగా ఉంది, ఎక్కువగా ఉంది అనేసి మెన్షన్ చేసింది. ఇందులో మెయిన్ అంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. అంటే ప్రిస్క్రిప్షన్ అంటే రాసిస్తారు కదా, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు కదా, అందులో కూడా డ్రగ్స్ ఉంటాయండి. అంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఎక్సెసివ్ గా వాడితే అది డ్రగ్ గా ఫామ్ అవుతుంది, ఒక మత్తుకు బానిస అయిపోతూ ఉంటారు. అందులో మెయిన్ వచ్చి ట్రామడోల్ అండి. అండ్ డిజైనర్ డ్రగ్, కేవలం మత్తు కోసమే తయారు చేస్తారు. ఇది ఎవరు రాసి ఇవ్వరండి, ఇది ఎవరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు, ఇది ఇల్లీగల్. కానీ ట్రామడోల్ అనేది ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, కానీ ఎక్సెసివ్ చేసినా కానీ ఇది కూడా ఇల్లీగలే. ప్రిస్క్రిప్షన్ ఒక్క టాబ్లెట్ రాదు, ఒకటే కాదు, కానీ ఒక దగ్గర 10 వేసుకుంటే అది ఇల్లీగల్ అమ్మారంటే, అర్థమవుతుంది కదా. సో అది మోడల్. సో ఈ ట్రామడోల్ ఏంటి సార్? ట్రామడోల్ ఎప్పుడు వాడతామంటే చాలా విపరీతమైన ఆపరేషన్ జరుగుతుంది, సర్జరీలు జరుగుతాయి, తర్వాత చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది, తట్టుకోలేరు. అది తగ్గించడానికి ట్రామడోల్ రాస్తారు. కానీ దానివల్ల నిద్ర మొత్తం ఎక్కువ అయిపోతుంది, ఏమీ తెలియదు, ఒక స్టేట్ ఆఫ్ పీస్ఫుల్ మైండ్ లో ఉంటామని చెప్పి అది ఎక్కువగా వాడటం మొదలు పెట్టేస్తుంది ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ తోని. బ్లాక్ మార్కెట్ లో రూపాయికి 4 రెట్లు పలుకుతుందండి ట్రామడోల్. సో ఈ డ్రగ్ గురించి, ఒక ఇలిసిట్ ట్రేడ్ గురించి, అదే డిజైన్ మెత్ గురించి, మెథాఫెటమైన్ అని మెత్ అంటారు ఎక్కువగా. సో ఇది ఒక అక్రమ వ్యాపారం, కోట్లలో బిజినెస్ నడుస్తూ ఉంటుంది. వీటిని ఇల్లిసిట్, వీటి గురించి మాట్లాడు. ఇప్పుడు మరి ఇండియా అది ఏమన్నాం, డ్రగ్ బ్యూరో అన్నాం, అంటే హబ్ అన్నాను కదా. ఎలా వస్తుంది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా ఎలా ఉంది, మొత్తం కన్సిడర్ చేయకండి, ఇలా ఉంది. ఇక్కడ ఈ కోన్ షేప్ లో చూసుకుంటే, హాఫ్ కోన్ లో చూసుకుంటే ఇరాన్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియాకి వెస్ట్ లో చూసుకుంటే, అండ్ ఈస్ట్ లో చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం, సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం. ఇటు నుండి ఈ రూట్స్ నుండి అండ్ ఈ రూట్స్ నుండి ఇండియాలో ఈ డ్రగ్ ట్రాఫిక్ అనేది చాలా హైగా ఉంది, వెరీ హై, ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. సో ఈ విధంగా ఇండియాలో అక్రమంగా డ్రగ్ వస్తుంది సార్. ఎక్కడ డ్రగ్స్ వస్తున్నాయి అంటే ఈ రూట్స్ లోనే వస్తున్నాయి మనకి. మరి డ్రగ్ ట్రాఫికింగ్ కంట్రోల్ ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే కొన్ని ఇనిషియేటివ్స్ క్రియేట్ చేశారు. ఏంటేంటి? NCORD అనే ఒక
నార్కో కోఆర్డినేషన్ సెంటర్ అంటే డ్రగ్స్ కోఆర్డినేషన్ సెంటర్ ని సెటప్ చేశారు 2016లో. అలాగే ఒక న్యూ స్కీమ్ ని రీలాంచ్ చేశారు, దాన్ని ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ స్టేట్స్ ఫర్ నార్కోటిక్స్ కంట్రోల్, ఇది కూడా లాంచ్ చేశారు. అంటే అన్ని స్టేట్స్ కి ఇంత అమౌంట్ అలాట్ చేశారు, మీరు స్టేట్లు అందరూ కలిపి నార్కోటిక్ డ్రగ్ అబ్యూస్ ని, ఈ డ్రగ్ ఇల్లీగల్ ట్రాఫిక్ ని, ట్రేడింగ్ ని మీరు ఆపాలి. సో దానికోసం మేము ఫండ్ క్రియేట్ చేశారు గవర్నమెంట్. 2017లో ఒక కొత్త గైడ్ లైన్స్ క్రియేట్ చేసింది. ఏంటి, ఎవడైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, కస్టమ్స్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, ఎనీ ఈ ఇల్లీగల్ డ్రగ్ ని సీజ్ చేసిన, పట్టుకున్న వాళ్ళకి రివార్డ్ అమౌంట్, అంటే రివార్డ్ తెలుసు కదా, ప్రైజ్ అమౌంట్, అది రివార్డ్ అమౌంట్ వెరీ హైగా ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఎవరు డ్రగ్ పట్టుకున్నా మీకు రివార్డ్ ఎక్కువగా ఇస్తున్నారు పోలీసులందరికీ. సో అదొక స్టెప్ తీసుకున్నారు. ఇంకా ఎన్సిబి, నార్కో కంట్రోల్ బ్యూరో, ముందే చెప్పా, నషాముక్త భారత్కి ఎన్సిబికి హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ డిపార్ట్మెంట్ కలిసి చేశారు. ఈ ఎన్సిబికి ఎక్కువగా డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దేనికోసం, సిమ్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఆన్లైన్ డేటాబేస్ ని క్రియేట్ చేయడం కోసం. అంటే సిమ్స్ ఏంటి, సీజర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో ఏంటంటే ఏవేవి సీజ్ చేసాం, ఏ డ్రగ్స్ పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు, ఎంత అమౌంట్ పట్టుకున్నారు, ఎవడు అఫెన్స్ చేశాడు, ఎవడు ట్రాఫికింగ్ చేస్తున్నాడు, క్రిమినల్ ఎవరు, ఎవరికి అది రీచ్ చేస్తున్నాడు, ఆ డేటా అంతా ఈ సిమ్స్ లో ఉంటుంది. అలాగే నేషనల్ ఫండ్ ఫర్ డ్రగ్ అబ్యూస్ అనే ఇన్స్టిట్యూట్ ని కూడా క్రియేట్ చేశారు, ఒక ఫండ్ ని క్రియేట్ చేశారు. సారీ, అంటే ఈ ఎన్సిబి మీద రిహాబిలేటింగ్ అడిక్ట్స్ ఉంటారు కదంటే, అలా మత్తు బానిసలు ఉంటారు, వాళ్ళని రిహాబిలేట్ చేస్తాం, మామూలు మనిషిగా తయారు చేయాలి. అలాంటి ఇన్స్టిట్యూట్స్ కి, అలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, హాస్పిటల్ ఇన్స్టిట్యూట్స్ కి ఈ డబ్బులు, ఈ ఫండ్ హెల్ప్ఫుల్ అవుతుంటుంది. ఆ ఫండ్ కూడా క్రియేట్ చేసింది. అలాగే ఎప్పటికప్పుడు సర్వే, నేషనల్ డ్రగ్ అబ్యూస్ సర్వే అని చేస్తూ ఉంటారు గవర్నమెంట్. ఇలాంటి అన్ని స్టెప్స్ తీసుకుందండి గవర్నమెంట్. దేనికోసం, డ్రగ్ అబ్యూస్ ని అండ్ డ్రగ్ యొక్క ఇల్లీగల్ ట్రాఫిక్ ని అంటే ట్రేడింగ్ ని ఆపడం కోసం. లెట్స్ హోప్ India gets succeed in this drug abuse. Let's get to the next article. INS Tabar deployed to participate in joint exercises with the friendly navies in Africa and Europe. Africa and Europe తో కలిసి ఎక్సర్సైజ్ తెలుసు కదా, ఎప్పటికప్పుడు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయి, ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్, ఫ్రెండ్లీ ఎక్సర్సైజెస్. ఓకే, ఆఫ్రికన్ నేవీతో చేయడానికి కోసం ఇండియా తరపు నుండి ఐఎన్ఎస్ టాబార్ ని డిప్లాయ్ చేశారండి. ఓకే, టాబార్ ఏంటి, తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్. స్టెల్త్ అంటే సీక్రెట్, ఫ్రిగేట్ అంటే తెలుసు. ఇప్పుడు షిప్స్ లోకి వచ్చేటప్పటికి, అంటే వెజల్స్ లోకి వచ్చే 3 రకాలు ఉంటాయి, కార్వెట్, ఫ్రిగేట్, డెస్ట్రాయర్. కార్వెట్ వెరీ స్మాల్ గా ఉంటాయి, ఫాస్ట్ గా మూవ్ అవుతాయి, కానీ వీటి మీద ఎక్కువగా మిసైల్స్ పెట్టలేము. ఫ్రిగెట్ మీడియం రేంజ్ లో ఉంటుంది, మిసైల్ క్యాల్కులేట్ చేయగలదు. డెస్ట్రాయర్ వచ్చేటప్పటికి ఇట్స్ వార్షిప్ యొక్క నేమ్. ఫ్రిగెట్ కూడా మినీ వార్షిప్ అంటారు. సో అలాంటిది తాబార్. ఓకేనా, ఇండియన్ నేవీని బిల్డ్ చేసి, ఇండియన్ నేవీ కోసం రష్యా బిల్డ్ చేసిందండి ఐఎన్ఎస్ తాబార్. ఇది ఇండిజినియస్ కదా, రష్యా బిల్డ్ చేసి ఇచ్చింది కదా, ఇండిజినియస్ అయితే అవుతుంది, మనం బిల్డ్ చేసుకుంటాం. దీంట్లో వెర్సటైల్ రేంజ్ ఆఫ్ వెపన్స్ అండ్ సెన్సార్స్ ఉంటాయి, రకరకాల వెపన్స్ ఉన్నాయి, సెన్సార్లు ఉంటాయి. అండ్ ఎర్లియస్ట్ స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఇది రేడార్ నుండి కొద్దిగా ఎస్కేప్ అవ్వగలదు, అంటే కొద్దిగా సీక్రెట్ గా వెళ్ళగలుగుతుంది అట్లీస్ట్ కొత్త రేంజ్ వరకు. ఇది ప్రస్తుతం ఇండియాస్ నేవల్ వెస్టర్న్ ఫ్లీట్ లో, ముంబైలో ఉన్న వెస్టర్న్ నేవల్ కమాండ్ లో ఇది ఇప్పుడు పార్ట్ గా ఉంది. ఇది ఐఎన్ఎస్ టాబార్. ఇప్పుడు ఈ ఎక్సైజ్ లో ఏం చేస్తారు సార్, ఈ టాబారు ప్రొఫెషనల్, సోషల్ అండ్ స్పోర్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది యూరోపియన్, ఆఫ్రికన్ నేవీస్ తో కలిపి. అండ్ రకరకాల ఎక్సర్సైజ్ లో పాల్గొంటుంది. ఈ పాల్గొనేటప్పుడు ఇది గల్ఫ్ ఆఫ్ యాడెన్ మీదుగా రెడ్ సీ, స్వేజ్ కెనాల్, మెడిటేరియన్ సీ, నార్త్ సీ, బాల్టిక్ సీ, అంటే ఇండియా నుండి ఇలా వెళ్ళి యూరోప్, రష్యా దాకా ఇలా రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆఫ్రికా, యూరోప్ అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రీచ్ అవుతుంది. ఇది ఈజిప్ట్, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, రష్యా అన్నిట్లో వెళ్ళి ఇది ఐఎన్ఎస్ టాబార్ వేరే వేరే ఎక్సర్సైజెస్ పర్ఫామ్ చేయబోతుంది. అడిషన్ ఏంటి, పాసెక్స్ తో పాటు ఇది ఎక్స్ కోన్కన్, అది ఎక్సైజ్ కోన్కన్ విత్ రాయల్ నేవీ,
and exercise Varuna with French Navy and exercise Indra with Russian Federation Navy. ఈ 3 bilateral exercise కూడా కండక్ట్ చేస్తారు, అందులో పాల్గొనబోతుంది. చూడండి ఐఎన్ఎస్ తాబార్ అలా ఉందో, దిస్ ఇస్ ఐఎన్ఎస్ తాబార్. ఇవన్నీ జరిగాక ఓకే రష్యన్ నేవీ డే సెలబ్రేషన్స్ 22nd 24th జూలై మధ్యలో జరగబోతుంది, అందులో పాల్గొనబోతుంది. ఇది మన ఐఎన్ఎస్ తాబార్. So this is for today of PIB analysis. Hope you enjoyed this session. Thank you.